హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారి నేతృత్వంలో రాష్ట్రం మొత్తం మీద అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే యాత్ర అయితే సాగుతుంది. ఈ యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో మాజీ ప్రధాని వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ అయితే జరుగుతుంది. ఈ యాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో అయితే సాగుతుంది. ఈ గుంటూరు జిల్లాలో సాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతి వనాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరగా, రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం ముందు మాత్రమే ఈ స్మృతి వనానికి 2.5 ఎకరాల స్థలం అయితే కేటాయించడం జరిగింది. ఈ 2.5 ఎకరాల స్థలంలో మాజీ ప్రధాని వాజ్పేయి గారి విగ్రహము, అలాగే స్మృతివనం, అలాగే పార్కు ఇవన్నీ కూడా 2.5 ఎకరాల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యాత్రలో భాగంగా అలాగే 101వ జయంతి వాజ్పేయి గారిది డిసెంబర్ 25న జరుగుతుంది. అదే రోజున రాష్ట్ర రాజధానిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించటం జరుగుతుంది. ఈ ఆవిష్కరణతో పాటు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు జరుగుతుంది. ఈ భారీ బహిరంగ సభ అలాగే ఈ విగ్రహం వచ్చేసరికి హైట్ వచ్చేసరికి మొత్తంగా 24 అడుగులైతే హైట్ ఉండనుంది. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసరికి 12 అడుగులు, అలాగే బేస్మెంట్ వచ్చేసరికి 12 అడుగులు. మొత్తంగా 24 అడుగుల విగ్రహం అయితే ఓపెనింగ్ 25వ తారీఖున 101వ జయంతి సందర్భంగా ఓపెనింగ్‌కి సిద్ధమయ్యింది. ఈ ఓపెనింగ్‌కి అలాగే భారీ బహిరంగ సభని రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలాగే సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు దగ్గరుండి రేపు జరగబోయే మీటింగ్‌ని అన్ని విధాల ఎటువంటి ఆటంకము లేకుండా కార్యకర్తలకి, అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికి ఈ రోజునే మీటింగ్ అనేది నిర్వహించి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, ఏంది అనేసి అయితే మొత్తంగా చర్చించడం జరిగింది. దానికి సంబంధించిన లైవ్ వీడియో కూడా మన ఛానల్లోనే పోస్ట్ చేయడం జరిగింది. ఇకపోతే రేపు ఈ 101వ జయంతి సందర్భంగా వాజ్పేయి గారి విగ్రహావిష్కరణకి కేంద్ర శాఖ మంత్రి వర్యులైన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాష్ట్ర కూటమి పెద్దలు వీరందరూ కూడా రేపైతే ఈ కూటమి భారీ బహిరంగ సభకి హాజరయ్యి, ఈ భారీ బహిరంగ సభ అలాగే 101వ జయంతిని ఈ ఆవిష్కరణ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామనేసి అయితే ఈరోజు మీటింగ్‌లో పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే కూటమి పెద్దలైతే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం అటల్ బిహారీ వాజ్పేయి గారి స్మృతి వనం, అలాగే రేపైతే విగ్రహావిష్కరణ జరగబోతుంది. అలాగే తర్వాత స్మృతి వనం అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కరెక్ట్ లొకేషన్ వచ్చేసరికి E4, N4 జంక్షన్‌లో అయితే ఈ స్మృతి వనం అయితే ఏర్పాటు కాబోతుంది. ప్రస్తుతానికి విగ్రహం అయితే ఓపెనింగ్‌కి సిద్ధమయ్యింది. ఇక మిగతా పనులు మొత్తం విగ్రహావిష్కరణ తర్వాతైతే ఏర్పాటుకు చేస్తారు. ఓకే అండి. థ్యాంక్ యూ.